ఏదైనా నొప్పి మనకొచ్చే వరకు అవతల నొప్పి మనకు అర్థం కాదంటారు కదా! అట్లనే ఈ పారానార్మల్ యాక్టివిటీస్ గూడా కామన్ పబ్లిక్‌కే గాదు. ఈవెన్ సెలబ్రిటీస్‌ని గూడా తప్పిందిలే. 'స్త్రీ' సినిమా తెలిసిందే గదా! ఈ సినిమా షూటింగ్ కోసం 'రాజ్‌కుమార్ రావు' భోపాల్‌లో పోయి షూటింగ్ చేస్తున్నారు. మొత్తం క్రూ అంతా ఉంది అక్కడ. ఆ హోటల్ వాళ్ళైతే ఇన్‌స్ట్రక్ట్ చేషిర్రంట. ఇగో షూట్ చేస్తున్నారు బానే ఉంది. ఎవరు పర్ఫ్యూమ్ ఏసుకోకండి. ఆడపిల్లలు జుట్టు ఇరబోసుకోకండి. అండ్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ లోబాన్ ఏదైతే స్మోక్ ఎఫెక్ట్ కోసం లోబాన్ ఏదైతే వాడతారో అది అస్సలు అంటించకండి అని చెప్పిర్రంట. వీళ్ళు షూటింగ్ అయితే నడిపించుకుంటూ పోతున్నారు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ సమ్‌వేర్ అరౌండ్ 2:30 ఈ టైం అయిపోతుంది. ఇంకేంది షూటింగ్ ర్యాప్ చేసే టైంకి ఆ డీఓపీకి ఏమనిపించిందేమో స్మోక్ లేకుండా ఎట్లా? ఆ పారానార్మల్ ఎక్స్‌పీరియన్స్ చూపియాలంటే స్మోక్ కావాలి కదా! అని చెప్పి లోబాన్ అంటించిండంట. దగ్గర దగ్గర 15 ఫీట్ హైట్‌లో నిలబడున్న తను ఆ లోబాన్ అంటించి ఎఫెక్ట్ కోసం పక్కన పెట్టుకొని అంతా సెట్టింగ్ అంతా చేస్తున్నప్పుడు దడేల్‌మని కింద పడ్డాడు. తాను కింద పడిన నెక్స్ట్ సెకండ్ తన నోటి నుంచి వచ్చిన మాట నన్నెవరో దోస్తున్నారు, నన్నెవరో దోస్తున్నారు, నన్నెవరో దోస్తున్నారు చూడండి పోండి, పోండి, పోండి అని చెప్పి మిగతా క్రూ మెంబర్స్‌ని అంతా ఉరికిస్తున్నాడు. పైన పోయి చూస్తే ఎవరు లేరు. ఈయనకేమో కాళ్ళు చేతులు సచ్చి పడిపోయినట్టు అనిపిస్తున్నాయి. సరే అని దబ్బున వెతుక్కోనికి ట్రై చేస్తుంటే లేపనికి బరువు సరిపోతలేరు. ముగ్గురు, నలుగురు ఎత్తుకుంటున్నారు కానీ. వీళ్ళకి అప్పుడు గుర్తొచ్చింది. అరే! ఆ లోబాన్ ఆర్పండ్రా ఇదేదో జరుగుతుందని చెప్పి లోబాన్ ఆర్పిన తర్వాత దీన్ని తల్లిరి పడిపెట్టి తనని హాస్పిటల్‌కి పిలుచుకుపోయి రికవర్ చేపిచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఈ ప్రికాషన్స్ అన్ని ఫాలో చేసి ఫైనల్లీ మంచిగా షూటింగ్ అయితే చేసుకొచ్చినారు. మరి ఇట్లాంటివి నువ్వు నమ్ముతావా? కమెంట్ చేసి చెప్పు.